కొందరు ఓడిపోయి ఎలా గెలవాలని నేర్చుకుంటారు, ఇంకొందరు మోసపోయి ఎలా జాగ్రత్తగా ఉండాలో నేర్చుకుంటారు, మరికొందరు చెడిపోయి ఎలా బాగుపడాలో నేర్చుకుంటారు, మరికొందరు పడిపోయి ఎలా నిలబడాలో నేర్చుకుంటారు. జీవితం అనేది ఒక పాఠశాల మిత్రమా. ఎవరేమనుకుంటే నీకెందుకు మిత్రమా అనుకునేవాడెవ్వడు కూడా అండగా రాడు. అండనిచ్చేవాడు అనుకున్నా పోయేదే లేదు. ప్రతిదానికి ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారని ఆలోచించడమే మీకు మీరుగా వేసుకునే అంతరంగిక జైలు శిక్ష. అందులో నుంచి బయటపడేంత వరకు మీరు స్వేచ్ఛ ప్రపంచాన్ని అనుభవించలేరు. మూడో వ్యక్తి మాటలు ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడే మనశ్శాంతి కోల్పోతామో. విషబీజాలు నాటిన వాళ్ళు బాగానే ఉంటారు, అది మహావృక్షమై మన వంశాన్ని కూడా నాశనం చేస్తుంది. మనపై ఏడ్చేవాడిని ఏడవనియండి, వాడి కర్మకి వాడి బాధ్యుడు. ఈర్ష్యతో ఏడ్చేవాడిని ఈశ్వరుడు కూడా పట్టించుకోడు.